సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఎంతో శక్తివంతులని, ఆ మహిళలే భగవంతుడిని సృష్టించారని, అలాంటి మహిళలకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో రాణించాలన్నారు. మహిళల కోసం రిజర్వేషన్లు ఉన్నాయని, మహిళల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలు కళాశాల విద్యార్థులు వైష్ణవి ఫ్రమ్ బిఆర్పిఎం జూనియర్ కాలేజ్. ఎంతో ధైర్యంగా చక్కటి ఉపన్యాసాన్ని ఇక్కడ చెప్పినటువంటి విద్యార్థి మనులు తఫ్రా ఫిర్దోస్ రామ్ కన్సలేషన్ భవన్. సోషల్ మీడియాలో దూరంగా ఉంటారా? మీకు ఏదన్నా ఇబ్బంది జరిగితే నిర్భయంగా మీ తల్లిదండ్రులు కానీ మీ సహచరులు కానీ చెప్తారా? అందరు చెప్తారు కదా. ఇప్పుడు మా షీటింగ్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నిర్భయంగా బయట చెప్పండి, ధైర్యంగా ఉండండి, క్రమశిక్షణతోటి ఉండండి, మీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని సాధించండి. ఆ రోజే మహిళా సాధికారతకు నిదర్శనము ఈ మీటింగ్ కూడా ఉద్దేశము. కాబట్టి మీ అందరి దగ్గర మాట తీసుకుంటున్నాను. మీరు చాలామంది ఒక ఉన్నత స్థాయిలో రాబోయే, ఇప్పుడు ఎట్లా డిగ్రీలు ఉన్నారు కాబట్టి 4-5 ఇయర్స్లోనే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, మంచి పేరు ప్రతిష్టలు మీ తల్లిదండ్రులకు తీసుకురావాలని కోరుకుంటూ, లాస్ట్గా ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు అనూష అని ఉన్నారు, మల్లాపూర్ విలేజ్. అనూష ఇల్లు ఎక్కడంటే చెప్తారా? చెప్పరు కదా. అనూష అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీ అమ్మ నాన్న పేరు చెప్పాలి. అవునా? ఫలానా మల్లయ్య గారి కూతురు అనూష అని అంటే చెప్తారు. రేపు ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ అనూష ఒక కలెక్టర్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆ విలేజ్కి పోయి మల్లయ్య పేరు, వాళ్ళ ఫాదర్ పేరు చెప్తే అడ్రస్ దొరుకుతుందా? ఎవరి పేరు చెప్పాలి అప్పుడు? అనూష పేరే చెప్పాలి, కలెక్టర్ అయిన వాళ్ళ పేరే చెప్పాలి. అంటే అడ్రస్ ఏంటి? ఇప్పటి వరకు మీ కేర్ ఆఫ్ అడ్రస్ మీ తల్లిదండ్రులు. మీరు సక్సెస్ సాధిస్తే మీ తల్లిదండ్రులకే మీరు కేర్ ఆఫ్ అడ్రస్లో మారుతారు. అది రావాలి. ఈ రోజు వరకు మీకు చిరునామా మీ తల్లిదండ్రులు. మీరు చేసే పని, మీరు కష్టం వల్ల మీ తల్లిదండ్రులకు ఒక చిరునామా దొరకాలి, ఒక గుర్తింపు దొరకాలి. ఆ గుర్తింపుని మీరు తీసుకొస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోరుట్ల ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ అండ్ వాళ్ళ సిబ్బంది, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అండ్ షీటీ కళా బృందం ఇప్పటి వరకు మీకు ఎంతో చైతన్యవంతమైన గీతాలు ఆలోచించినందుకు కళా బృందానికి, వ్యాఖ్యాత హరికృష్ణ గారికి, సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి అనుభవం ఉన్నది, చాలా బాగా సమావేశాలు నడిపించినందుకు ఎంపీడీఓ గారికి, రఘుబాబు గారికి, ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులందరికీ